నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమాన్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు వల్లభాండ అభిజ్ఞ. ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఏ ఇద్దరు కలుసుకున్నా కూడా మాట్లాడుకునే మాటల్లో వినిపిస్తుంది ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3నే. వారం వారం అత్యద్భుతమైన స్పెషల్స్ తో ముస్తాబోతోంది ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3. తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా ఉన్న ఈ షోలో ఇప్పుడు టాప్ 9 కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో తమన్ టీం నుంచి వల్లభ, గీతా మాధురి టీం నుంచి అభిజ్ఞ ఇప్పుడు మనతో ఉన్నారు. వల్లభ నంద్యాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అభిజ్ఞ ఆదిలాబాద్ నుంచి యుఎస్లో వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 గురించి వీరిద్దరు ఏం చెప్పబోతున్నారో మనం కూడా విందాం. అలాగే వారిద్దరితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్ 914023490015, అలాగే 914023490016. ఇక వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్కి కాంటాక్ట్ చేయగలరు. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ప్లస్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా దుమ్ము దులిపేస్తున్నారు ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3లో. అభిజ్ఞ అయితే చాలా స్టైలిష్గా పర్ఫామ్ చేస్తోంది అండ్ వల్లభ అయితే అక్కడ ఉన్న జడ్జెస్ అందరి మనసులు దోచేసుకుంటున్నాడు పర్ఫార్మెన్స్. ఎట్లా ఉంది మీకు? ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ ఏమనిపిస్తోంది? కాంపిటీషన్ ఇట్స్ గెటింగ్ టఫర్, ఎందుకంటే అందరూ ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తున్నారు, అందరూ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాము. And we are trying to give our best, and yeah, even judges kuda chaala baa enjoy chestunnaru ee season ni. And ee season particular ee season ki chaala manchi reach ochindi and janalloki chaala vellindi ee season. Okay, Abhijna, first episode ki లాస్ట్ వీక్ ప్లే అయిన ఎపిసోడ్కి ఏంటి డిఫరెన్స్ మీకు? అంటే యుఎస్ నుంచి వచ్చి మరి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో, ఎట్లా అనిపిస్తుంది అది మీకు? వచ్చినందుకు ఫలితం ఉంటుంది అనిపిస్తుందా? ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ డ్రీమ్ లాగా ఉంది, ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే ల్యాండ్ అయ్యి పార్టిసిపేట్ చేశాను, కాంపిటీషన్లో చేస్తున్నాను. సో it was all new, like the environment, పాటలు నేర్చుకోవడం, లిరిక్స్ మెమరైజ్ చేసుకొని అలా. సో and everyone is so talented, అంటే అందరికీ each person has a unique aspect to them, so this season is really special and been learning a lot. So and wild card entry ఇచ్చారు రష్మిక వచ్చినప్పుడు. అనుకున్నారా సెలెక్ట్ అవుతారు అసలు ఆహాకి అని? లేదు, యాక్చువల్లీ it's truly all like the support from back home, US నుంచే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు నన్ను. అండ్ నాకు ఇంకొక ఛాన్స్ వచ్చిందని ఐ ఫీల్ రియలీ హ్యాపీ దట్ ఐ గెట్ టు షో మై వాయిస్ ఆన్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద. సో ఓకే, మీకు ఇప్పటి వరకు మీరు స్టేజ్ మీద పాడిన పాటల్లో బాగా ఇంప్రెస్ అయ్యి అందరూ కూడా ప్రశంసలు కురిపించిన పాటలు ఇక్కడ పాడాలి. ఫస్ట్ వల్లభ. సో నాకు మంచి ఏమంటారు పేరు తెచ్చిన పాట అండ్ జనాల్లోకి చాలా బాగా వెళ్ళిన పాట అండ్ జడ్జెస్కి కూడా చాలా నచ్చిన పాట, ఇంప్రెస్ అయ్యారు జడ్జెస్ అందరూ. ముక్కల ముక్కబ్లా సాంగ్ పాడాను. నీ డాన్స్ కూడా చాలా అదిరిపోయింది, చూసా ఎపిసోడ్. కానీ ఇక్కడ డాన్స్ చేయడానికి వీలవ్వదు కాబట్టి పాడు. ముక్కల ముక్కబ్లా లైలా ఓ లైలా, ముక్కబుల్లా చుక్కానిల్లా లైలా ఓ లైలా, లవక్ కాపలా పరువాల తుపాకులా, శృంగార వీరుల సింధూర పూల, మత్తు జల్లె మంచు వెన్నెలా, ముక్కల ముక్కబుల్లా లైలా ఓ లైలా, ముక్కబుల్లా చుక్కానిల్లా లైలా ఓ లైలా. రెండు వాయిస్లు మార్చడం ఏదైతే ఉందో నిజంగా నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. అంత అద్భుతంగా పాడుతున్నావు. ఈ చిన్నప్పటి నుంచే ఉందా నీకు ఈ టాలెంట్? లేదు, యాక్చువల్గా నేను అంటే ఉండేది, బట్ నేను రీసెంట్గా ఫిగర్ అవుట్ చేశాను. అండ్ స్టేజ్ మీద ఒక ఇండియన్ ఐడల్ లాంటి ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం పర్ఫామ్ చేశాను అలాంటి సాంగ్. ఇంతకుముందు ఏ స్టేజ్ మీద కూడా ఈ ప్రయత్నం చేయలేదు, కానీ బాగా నీకు పేరు తెచ్చిపెట్టింది కదా ఈ రెండు వాయిస్లు మార్చి ఒకటే పాటలో పాడడం అనేది. మనకి కాలర్ లైన్లో ఉన్నారు సృష్టి. సృష్టి, మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు?
హలో, హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఎవరితో మాట్లాడతారు? అభిజ్ఞతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఓకే, అభిజ్ఞ. హాయ్ అభిజ్ఞ, Hi, Shrishti. how are you? Good, good, great. How are you? I'm great, babe. So I have a question for you. Yes. What are your plans after being on this huge stage and having a reach to Indian audience? What is your plan after Indian Idol? So Indian Idol tarvata, it's definitely it's like a step like for me. అంటే ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను because it's a competition. So దీని తర్వాత how will I use the skills from Indian Idol, like such as like learning a song or పాటను ఎలా వినాలి, ఎలా పర్ఫామ్ చేయాలి. సో ఈ స్కిల్స్ అన్నీ వాడుకొని ఇంకా చాలా బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఆఫ్టర్ ఇండియన్ ఐడల్. సో ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ ఇండియా. సో దట్స్ ద ప్లాన్ టు స్టే హియర్ ఫర్ అ గుడ్ వైల్ అండ్ కీప్ లెర్నింగ్ మ్యూజిక్. రైట్, నెక్స్ట్ కాలర్ పోలాండ్ నుంచి సందీప్ గారు లైన్లో ఉన్నారు. సందీప్ గారు మాట్లాడండి. ఆహా ఇండియా ఐడల్కి అయ్యా బాగున్నానండి. వల్లభాను అభిజ్ఞ ఎపిసోడ్ మేము చూసాము. ఇంత దూరంలో ఉన్నా సరే తప్పకుండా వాళ్ళ ఛానల్ పెట్టుకొని చూస్తాం. మా పాప కూడా చాలా ఇష్టం ఆహాలో ఈ ఇనేలు చూడడానికి. మొన్న అభిజ్ఞ గారు ఒక పాట పాడారు, బూచాడే బూచాడే అని. చాలా బాగా పాడారండి, చాలా స్టైలిష్ గా ఉంది, చాలా బాగా కనెక్ట్ అయింది మా అందరికి. ఒక్కసారి మీరు ఆ పాట పాడతారని, అదే విధంగా మీకు ఆహా ఇండియాలో ఒక మంచి అవకాశం సింగర్స్ గా రాణించడానికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా టీవీ9 మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి మీతో మాట్లాడడానికి చేసిన టీవీ9 యజమాని కూడా చాలా థ్యాంక్స్ అండి. రైట్, బూచాడే బూచాడే పాట. Of course. Thank you so much, Andy, for your kind words. I would love to sing that song for you today. ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే, కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ గాడే. ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే, కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే. రేసు గుర్రం లాంటోడే, రివర్సు గేరే లేనోడే, ఫోకస్ పెట్టేస్తాడే, ఫిక్స్ అవుతాడే, గోలే కొడతాడే. డే డే బూచాడే బూచాడే, బూమ్ 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 చేస్తాడే, బలెటోడే గిలెటోడే, బ్లూటూత్ అయి ఉంటాడే. బూచాడే బూచాడే, బూమ్ 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 చేస్తాడే, బెగిస్తాడే తెగిస్తాడే, బీభత్సం అవుతాడే. అభిజ్ఞ, నీ పర్ఫార్మెన్స్లన్నీ కూడా చాలా స్టైలిష్గా చేస్తుంది అనే పేరు వచ్చింది కదా నీకు. అంటే నువ్వు ఇంతకుముందు యుఎస్లో ఉన్నప్పుడు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? ఇదే ఫస్ట్ టైమా? అవునండి, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లైక్ చాలా ఇచ్చాను యుఎస్లో. ఎక్స్పీరియన్స్ కోసం ఎలా పాడాలని, లైక్ నాకు ఇష్టం కాబట్టి ఐ డిడ్ a couple concerts in the US. Actually, మొన్న నవంబర్లో I had the opportunity to open for Mangli Garu in Virginia. So అలా లైక్ స్టేజ్ షోస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇన్ అక్కడ యుఎస్ ఆర్గనైజేషన్స్లో కూడా చాలా పాడాను, లైక్ ఆట, నాట అండ్ మాట, లైక్ ఆల్ దీస్ యుఎస్ ఆర్గనైజేషన్స్. నీకు ఇష్టమైన సింగర్ ఎవరు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో? అలా ఏం చెప్పలేనండి, ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్, అంటే మనకి కొంతమంది నచ్చుతూ ఉంటారు, వీళ్ళు మనకి బాగా కాంపిటీషన్ ఇస్తారు అనిపించే సింగర్స్ ఉంటారు, అట్లా. అంటే నాకైతే ఎవ్రీవన్ ఈజ్ అ హ్యూజ్ కంపెటిటర్ నిజంగా చెప్పాలంటే, బికాజ్ ఎవ్రీవన్ ఇస్ ఫ్రమ్ ఇండియా అండ్ వాళ్ళు ఈ పాటలే విని యూనో లైక్ చాలా బేస్ ఉందన్నమాట. సో yeah, truly I think everyone is equal competition for me. అలా ఏం లేదు. ఓకే, కాలర్ని తీసుకుందాం. పంకజ్ గారు లైన్లో ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. పంకజ్, మాట్లాడండి. హలో మ్యామ్. హలో, నేను పంకజ్ అండి. ఎవరితో మాట్లాడతారండి? నేను మేడంతో మాట్లాడతానండి. షీ ఈస్ ఎ వెరీ గుడ్ సింగర్. నేను యాక్చువల్లీ ఇలా చూసాను. ఓకే, అభిజ్ఞ. సాంగ్ యా మ్యామ్, కెన్ యూ సింగ్ ఎ క్లాసిక్ సాంగ్ ఫర్ మీ? క్లాసికల్ సాంగ్. Sure అండి, sure. Yeah, okay. Okay.
నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియనోపక కదా నన్ను నొడబరపుచు పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. చాలా చక్కగా పాడావు అభిజ్ఞ. వల్లభ, టీమ్స్ కింద డివైడ్ చేసినప్పుడు జడ్జెస్కి కొంతమందిని ఇచ్చారు కదా సింగర్స్ని, అలా కార్తీక్ టీంలో ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? నీకు ఇష్టం కదా కార్తీక్ గారు అంటే చాలా. అంటే ఉంటే బాగుండేది. ఈవెన్ కార్తిక్ సార్ కూడా అన్నారన్నమాట, అరే నువ్వు నా టీంలో లేవు రాదే, తమన్ సార్ టీంలో ఉన్నావు అంటే, బట్ ఓకే సార్ పర్లేదు, నేను మీ సాంగే పాడుతున్నాను కదా అని చెప్పాను. నేను నిజంగా నేను నా సాంగ్ పాడాను ఆ ఎపిసోడ్లో. సో అదేంటి అది గూస్ బంప్స్ ఎపిసోడ్ చాలా వైరల్ అయిపోయింది. అసలు కార్తిక్ గారిని పట్టుకుంటే గూస్ బంప్స్ వచ్చాయి, తమన్ గారిని హత్తుకుంటే ఏం రాలేదని. ఏంటి అసలు ఏం జరిగింది అప్పుడు స్టేజ్ పైన? అది ఓ సుకుమారి సాంగ్ పాడాను నేను. ఆ పాట అయిపోయింది, పాడిన తర్వాత లైక్ జడ్జెస్ అందరూ ఇంప్రెస్ అయ్యారు అండ్ మెయిన్లీ కార్తిక్ సార్ షాక్ అయ్యారు. అంటే అప్పటి వరకు నేను ఆ టైప్ ఆఫ్ సాంగ్ పాడలేదు, కొంచెం సెమీ క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ అది. సో అప్పటి వరకు పాడలేదు అండ్ అది వినేసరికి సడన్గా జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు బేసిక్గా. సో కార్తిక్ సార్కి నచ్చి లైక్ వన్స్ కెన్ యూ కమ్ హియర్ అని చెప్పి హగ్ ఇచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ కార్తిక్ సార్ పిలిచి హగ్ ఇచ్చారు అండ్ ఇట్ వాజ్ ఏ మంచి మూమెంట్, మెమొరీ అది. అండ్ ఆ టైంలో నాకు కొంచెం అలా గూస్ బంప్స్లా అనిపించింది. అది చెప్పబోయాను, అది మేమ్లా అయిపోయింది. చాలా అసలు వైరల్ అయిపోతుంది అది. అండ్ నువ్వు కంటెస్టెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటావు అని చెప్పి అందరూ అంటారు, నీకు ఆ పేరు కూడా ఉంది. ఎవరు నీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అలానేం లేదు, అంటే అందరితో మంచిగా ఉంటాను నేను. అలాగే ఒకళ్ళు ఇష్టం ఇంకొకళ్ళు తక్కువ ఇష్టం అట్లనేం లేదు, అందరితో టాప్ 3లోకి ఎవరెవరు వస్తారని నువ్వు అనుకుంటున్నావు? అది ఖచ్చితంగా ఒక గెస్ ఉంటుంది. అంటే గెస్ ఉండొచ్చు, బట్ మీరు ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూస్తే లైక్ వాళ్ళని ఏమంటారు, ఒక స్టేజ్లో ఎంచుకున్న వాళ్ళని ఆ వీక్ పర్ఫార్మెన్సెస్ కొంచెం తగ్గడం వల్ల వాళ్ళని రెడ్ జోన్లో వెళ్ళడం అలా జరిగింది. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ అది స్టేజ్ మీద మనం ఆ 4 minutes ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని మీద ఇంపార్టెంట్. అండ్ రాగానే ఆడిషన్ ఇచ్చినప్పుడు మన మైండ్ స్టేట్ ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్కి కొంచెం ఫ్రీ అవుతాం, తర్వాత ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఎలా ఉంది ఆ డిఫరెన్స్ మీలో? చాలా చేంజ్ వచ్చింది, ఎందుకంటే నేను మ్యూజిక్ కోసమే వచ్చాను హైదరాబాద్కి. అండ్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక్కడ, నా ఫ్రెండ్కి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండ్ హీజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. సో మ్యూజిక్ కోసమే వచ్చి ఇక్కడ ఏమంటారు స్టడీస్ని మ్యూజిక్ని రెండు బ్యాలెన్స్ చేస్తూ. సో
అలా నడుస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు వర్జీనియా నుంచి అవంతిక గారు. అవంతిక గారు మాట్లాడండి. Hi, Abhigna. Hi Andy, how are you? I'm good, thank you. So you're doing so well, and be confident, and మా అందరి support ఉంటుంది ఎప్పుడు. Thank you so much. So all the very best, and you're doing so good, and we are so proud of you, and all the very best. Okay. Thank you so We'll much. always support you. Thank you so much for calling. Thank you. అభిజ్ఞ యుఎస్ నుంచి రావడం వల్ల అనుకుంటా అందరూ కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. వల్లభ ఇంకొక పాట పాడు ఏదైనా. యా, నేను ఆడిషన్లో గోల్డెన్ మైక్ వచ్చింది, ఆ సాంగ్ పాడు. ఓకే. వీచే చిరుగాలిని వెలివేస్తా, ఓ పారే నది నావిరి చేస్తా, నేనున్న నేలంతా మాయం చేస్తా, లేదే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే, నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా, నువ్వైనా నమ్మవుగా చెలియా, నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా, నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వులేని లోకంలో నన్నే నే బలి చేస్తా, నువ్వుంటే నా జతగా. నైస్ నైస్. కెనడా నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. హలో, హాయ్. అభిజ్ఞ అండ్ వల్లభ గారు, నువ్వుంటే నా జతగా బాగా పాడారు. చాలా పాట డెప్త్ తో పాడారండి. అభిజ్ఞ గారు, మీరు ఎఫెక్ట్ గాడే అని మళ్ళీ అన్నమాచార్య కీర్తన చాలా బాగా పాడారు. మమ్మల్ని ఆనందపరిచారు. మీకు తెలుగు కూడా పూర్తిగా రాలేదట్టుంది. వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్? యుఎస్ఏ నుండి ఇండియాకి వచ్చినందుకు వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీకు జడ్జెస్ నుంచి సపోర్ట్ ఏ విధంగా అనిపిస్తుంది అంటే అభిజ్ఞ? సపోర్ట్ అంటే చాలా ఫ్రీగా ఉంటున్నారు, అదైతే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మాకు తెలియంది సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఏదైనా వాళ్ళు మీకు చేంజెస్ చేసుకోవాల్సినవి చెప్తారా? ఇంకా ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకో, ఇట్లాంటి సజెషన్స్ ఏదైనా ఇస్తారా? అంటే యాక్చువల్లీ డ్యూరింగ్ ద సెట్ లైక్ చాలా ఫ్రీగా ఉంటుంది మొత్తం ఎన్వైరన్మెంట్. సో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత జడ్జెస్ వాళ్ళ కామెంట్స్ ఇవ్వడం, ఇట్ యాక్చువల్లీ గోస్ ఆన్ ఫర్ లాంగర్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఎపిసోడ్కి ఇంత టైం లిమిట్ ఉంటుంది కదా, సో బిహైండ్ దాట్ చాలా చెప్తారనమాట. లైక్ ద లాస్ట్ ఎపిసోడ్ కార్తిక్ గారు వాజ్ టాకింగ్ అబౌట్ హిజ్ మ్యూజికల్ జర్నీ, అంటే ఆఫ్టర్ certain performance ఇలా మొదలైంది, అండ్ అబౌట్ లైక్ కోరస్ సింగింగ్ కూడా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, దాంట్లో కూడా చాలా నేర్చుకోవచ్చు అని చెప్పారు తమన్ సార్. సో అలా చాలా చెప్తూ ఉంటారు డ్యూరింగ్ ద షూట్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీవన్ సింగ్స్ ఆల్ ద కామెంట్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టువర్డ్స్ ఈచ్ పర్సన్. సో అలా విని కూడా చాలా నేర్చుకోగలం మనం బేస్డ్ ఆన్ ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్. సో అలా చెప్తుంటారు. సో వల్లభ నీకెట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్క జడ్జ్ తమన్ సార్ కానీ, గీతా అక్క కానీ, కార్తిక్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చోట్ల లైక్ ఫ్రీగా చెప్తారు, అండ్ మాకు అర్థమయ్యే విధంగా చెప్తారు మాకు. అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చాలా ఏమంటారు, మేము లైక్
పాటించాలి మేము, ఎందుకంటే వాళ్ళు చెప్పేవి చాలా క్రూషియల్ పాయింట్స్ అవన్నీ. అంటే మా ఫర్దర్ వెళ్ళే సింగింగ్ కెరియర్లో, మ్యూజిక్ కెరియర్లో చాలా ఉపయోగపడతాయి అవి. అండ్ కార్తిక్ సార్ నేను నిజంగా నేనైనా సాంగ్ పాడుతున్నప్పుడు ఒకటి చెప్పారు, అంటే లైక్ పాట అంతా చాలా బాగా పాడాను, బట్ ఒక చిన్న స్మైల్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ ఈవెన్ లైక్ కార్తిక్ సార్ ఒక చిన్న ప్రోగ్రాంలో పాడుతున్నప్పుడు బాలు గారు వచ్చి ఏమంటారు చెవిలో చెప్పారంటే ఇలా ఏమంటారు కొంచెం నవ్వుతూ పాడచ్చు కదా అని. అండ్ అప్పటి నుంచి ఏమంటారు ఒక టర్నింగ్ పాయింట్లా అనిపించింది అంటే ఆయన లైక్ బాలు గారు చెప్పడం వల్ల. ఓకే, సో యా, సో ఇప్పుడు నీకు అలాంటి సజెషనే వచ్చింది ఆయన నుంచి. రైట్, ప్రాక్టీస్కి సంబంధించి అంటే చదువుకుంటూ పాటలు పాడుతూ పర్ఫార్మెన్స్లు ఇస్తూ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది కదా. ప్రాక్టీస్ ఎలా చేస్తారు? రోజుకి ఎన్ని గంటలు సాధన చేస్తూ ఉంటారు? గొంతు పోకుండా ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా కార్తిక్ సార్ దీనికి ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పారు, అండ్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా అది జరిగింది అది. ఓకే, సో కొన్ని ఏమంటారు మౌత్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అండ్ అవి చేస్తే లైక్ వాయిస్ ఫ్రీ అవుతుంది. అండ్ ఇంకొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు మాకు దానికి సంబంధించినవి, అది చాలా ఇంపార్టెంట్. అవి ఒక మంచి ఏమంటారు ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సిన క్వాలిటీస్ అవి. అండ్ మీ క్వశ్చన్ చెప్తారు, ఒక్క నిమిషం మర్చిపోయాను. ప్రాక్టీస్కి సంబంధించి గొంతు కాపాడుకోవడానికి ఏం చేస్తారు? ఎన్ని గంటలు సాధన చేస్తారు? అంటే నేను లైక్ మ్యాక్సిమం 1 hour 1.5 hour మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, బేసిక్ కర్ణాటిక్ మ్యూజిక్ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ పాట నేను ఎక్కువ వింటాను. నేను పాట సాంగ్స్ మాకు ఇచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా, నేను ఎక్కువ వింటాను. అండ్ దాని తర్వాత పాడతాను. ఒక 50 times 100 times వినిన తర్వాతే పాడతాను నేను. ఓ, ఎన్నిసార్లు? ప్రాక్టీస్ అనేది ఇంకా మనకి 100% వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంటే అంత చేసినా కానీ ఆ స్టేజ్ మీద ఆ 4 minutes ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే కొన్నిసార్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అభిజ్ఞ, నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా యుఎస్ నుంచి? ఇంతకు ముందు కూడా ఏదైనా పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి వచ్చావా? అంటే ఇండియాకి ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాం, లైక్ మై ఫ్యామిలీ, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ సెటిల్ అయింది ఇక్కడే. బట్ మ్యూజిక్ కోసం అయితే ఐ కేమ్ ఫర్ ఆడిషన్స్ ఇన్ మే ఫర్ తెలుగు ఇండియన్ ఐడల్, అండ్ దెన్ మళ్ళీ యూఎస్కి వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఓ, అంటే ఆడిషన్స్కి వచ్చిన తర్వాత డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీనే, మళ్ళీ మధ్యలో రాలేదు ఇంకా? లేదండి, లైక్ సో నేను టాప్ 16 వరకు వెళ్ళాను. దాని తర్వాత ఐ డెంట్ గెట్ ఇంటు టాప్ 12. సో అలా యూఎస్కి వెళ్ళిపోయి ఐ గాట్ అ కాల్ బ్యాక్ ఫర్ వైల్డ్ కార్డ్, సో అలా వచ్చాను. ఓకే, ఏదైనా డిఫరెంట్ జానర్స్ పాటలు ఎంచుకునేటప్పుడు ఆ తెలుగు వర్డ్స్ కానీ కొంచెం సంస్కృతం మిక్స్ అయిన సాంగ్స్ కానీ పాడడం కష్టం అనిపిస్తుందా, లేదంటే నీకు బాగా ఫ్లూయెంట్గా వచ్చేసిందా? అంటే చిన్నప్పుడు అమ్మ సంస్కృత్ లైక్ భగవద్గీత శ్లోకమ్స్ అవన్నీ నేర్పించారు నాకు. సో అలా ఐ థింక్ కొంచెం నోరు తిరుగుతుంది అనుకుంటున్నాను. కొన్ని పదాలు డెఫినెట్లీ ఇట్స్ హార్డ్ ఫర్ మీ టు ప్రొనౌన్స్, డిపెండ్స్ ఆన్ ద రిథమ్ అండ్ బీట్ ఆఫ్ ద సాంగ్. అండ్ ఆల్సో ఐ థింక్ పర్సనలీ నాకు ఇంకా మీనింగ్ అర్థం చేసుకోవాలి మోర్ దెన్ అదర్ పీపుల్, బికాజ్ మై ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్ కదా. సో ఇంకా కూర్చోవాలి దాని మీద, లైక్ ఫర్ ద మీనింగ్ అండ్ న్యాచురల్ ఫ్లో రావాలి ఆ పాటలో. సో కొంచెం కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ ఇష్టం కాబట్టి ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ వైల్ లెర్నింగ్ ద సాంగ్. ఓకే, నువ్వెలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? సో నేను కూడా వల్లభ చెప్పినట్టు ఐ డూ బేసిక్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్సర్సైజెస్ లైక్ దాటు స్వరాలు, జంట స్వరాలు, ఆకారం. So that really helps like open up your throat and free your throat. And yeah, నేను కూడా పాట చాలా వింటాను ఆ పాటని before singing the song. So it's something I've learned also through this process. ఎందుకంటే ఒకసారి తప్పు పాడామంటే కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. So it's better to listen to it a lot, observe, you know, a note ఎలా ల్యాండ్ అవుతుంది ముందు, yeah, before singing. రైట్, నెక్స్ట్ కాలర్ వర్జీనియా నుంచి ఉన్నారు సునీల్ గారు. సునీల్ గారు మాట్లాడండి.
సునీల్ గారు హలో మాట్లాడండి, వినబడు. హలో అభిజ్ఞ, Hi, Andy. congrats and all the best. So we continue to support you from Virginia. Thank you so and, much for We calling. are waiting for the title. So be strong and all the best. Thank you so much. Thank you for calling, Andy. రైట్ వల్లభ, Yeah. చెప్పండి. రైట్, ఇద్దరు కలిసి ఏదైనా ఒక మంచి సాంగ్ పాడతారా? Sure. Jaya Priyabharata. మనకు చాలా తక్కువ టైం ఉంది. Okay. Shruti. రెడీ? ఓకే. Okay. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి సారీ రేపు ఇండిపెండెన్స్ డే ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది 12 దాటి. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి జయ 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 ప్రియ భారత Okay. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రైట్, స్టార్ట్ చేయండి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శ్యామల సుశ్యామ చలాచలాంచన జయ జయ శ్యామల సుశ్యామ చలాచలాంచన జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. రైట్ వల్లభ, రైట్ అభిజ్ఞ. మరొకసారి మీ ఇద్దరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వారధి కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో Thank you. మచ్ Thank అండ్ you. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.